ప్రస్తుతం మనం ఎన్ కన్వెన్షన్ దగ్గర ఉన్నాం. సో మాదాపూర్లో నాగార్జున దాదాపుగా 3.3 అంటే 3 ఎకరాలకు పైగా ఆక్రమించినటువంటి ఎన్ కన్వెన్షన్ని ఈరోజు హైడ్రా అధికారులు కూల్చేయడం అనేది జరిగింది. సో మనం చూస్తున్నాం చెరువు పక్కన దాదాపుగా 29 ఎకరాలు ఉన్నటువంటి చెరువులో ఆక్రమించారు. అలాగే నాగార్జున దాదాపుగా 3 ఎకరాలకు పైగా కూడా ఆక్రమించి చెరువుది ఏదైతే లేఅవుట్ ఉంటుందో ఆ లేఅవుట్ పైన ఎన్ కన్వెన్షన్ కట్టడం అనేది జరిగింది. సో గతంలోనే 2015లో ఇది కట్టేటప్పుడే చాలామంది కూడా దీనికి అపోజిషన్ తెలపడం అనేది జరిగింది. సో ప్రతిపక్ష నేతలు కావచ్చు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ఇతర నాయకులు కావచ్చు, అలాగే ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి సామాన్య ప్రజలు కూడా దీన్ని అపోజిషన్ తెలపడం అనేది జరిగింది. అయినప్పటికీ అప్పుడు మరి ప్రభుత్వ సహకారమా లేకపోతే ఇంకేదన్నా మేనేజ్ చేశారా అనేది కూడా ఇప్పుడిప్పుడే మరిన్ని వివరాలు అనేది మనకు బయటకు వస్తున్నాయి. సో మనం చూసినాం దాదాపుగా 2015లో నిర్మించినటువంటి ఎన్ కన్వెన్షన్ దాదాపుగా ఎన్నో వేలాది ఈవెంట్లు కూడా జరగడం అనేది జరిగింది. సో ఈ వేలాది ఈవెంట్లకి నోచుకున్నటువంటి ఎన్ కన్వెన్షన్ ప్రస్తుతం అయితే నీలమట్టం కావడం అనేది కూడా జరిగింది. సో మనం చెరువును కూడా క్లారిటీగా చూస్తున్నాం. ఈ చెరువులోకి నీళ్లు రాకుండా ఇక్కడ అడ్డుగోడ వేయడం అనేది కూడా జరిగింది. సో అంటే ఎటువంటి డిస్టర్బెన్స్ కాకుండా కూడా అక్కడ ఒక లేక్ అంటే చెరువుది ఉన్నటువంటి లేక్ పైన కూడా ఎన్ కన్వెన్షన్ కట్టారు. సో ఆ గోడను కూడా ప్రస్తుతం హైడ్రా అధికారులు కూల్చేయడం అనేది కూడా జరిగింది. సో ఇదే అంశం పైన ప్రస్తుతం స్థానికులు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ ఒక దమ్మున్నటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే సెలబ్రిటీ జోలికి కూడా సామాన్యంగా ఎవరు కూడా వెళ్ళరు, అలాంటి సాహసాలు కూడా చెయ్యరు. సో మనం లైవ్లో కూడా చూస్తున్నాం. ఎన్ కన్వెన్షన్ దాదాపుగా వేలాది ఈవెంట్లు కూడా ఇక్కడ జరిగినాయి. ఒక్కొక్క ఈవెంట్ క్యాస్ట్ దాదాపుగా 20 లక్షల నుంచి 30 లక్షల వరకు కూడా ఇక్కడ ఛార్జ్ చేస్తారు. అలాంటి ఎన్ కన్వెన్షన్లో కూడా కూల్చేశారు. సో ఇక్కడ రాజకీయ ఒత్తిళ్లు కూడా లేకుండా సో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి హైడ్రాని కొత్త కమిషన్ వేశారు. సో రంగనాథ్ గారు కూడా చాలా క్లారిటీగా చెప్పడం అనేది జరిగింది. దీంట్లో రాజకీయ నాయకులు ఎవరున్నా అలాగే సెలబ్రిటీస్ ఉన్నా ఎంతటి వారైనా కూడా ఎవరిని కూడా వదిలిపెట్టము. ఎక్కడైతే అక్రమాలు జరిగాయో, అక్రమంగా నిర్మాణాలు చేపట్టారో ఎంతటి వారిదైనా సరే మేము కూల్ చేస్తామని చెప్పేసి కూడా చెప్పారు. 29 ఎకరాలు ఉన్నటువంటి చెరువు కేవలం ఇప్పుడు 21 ఎకరాలకు మాత్రమే మిగిలిపోయింది. దాదాపుగా 7-8 ఎకరాలు ఎక్కడికి పోయినట్టు ఇది మాత్రం క్వశ్చన్ మార్క్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక్క ఎకరం ఖరీదు దాదాపుగా 150 కోట్లు. అలాంటిది దాదాపుగా 4 ఎకరాల వరకు ఉన్నటువంటి ఎన్ కన్వెన్షన్ దాదాపుగా 600 కోట్లు వాల్యూ చేసేటువంటి భూమిని గతంలో కబ్జా చేశారు. దీనిపైన కూడా నాగార్జున గారు ఇప్పుడు స్పందించి ఇది నాది కాదు, నాకేం సంబంధం లేదని చెప్పేసి ఇప్పుడు చెప్పుకొస్తున్నారు. మరి ఇప్పుడు ఈ ఎన్ కన్వెన్షన్ అనేది పూర్తిగా రూపుమాప్ అయిన తర్వాత ప్రభుత్వం దీన్ని ఆధీనంలోకి తీసుకుంటుందా, అలాగే దీన్ని కబ్జా చేయకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటుంది, మరిన్ని రాజకీయ ఒత్తిళ్లకి లొంగి మరి తదుపరి అంటే తర్వాత అయినా ఏమైనా చర్యలు తీసుకుంటుందా అనేది కూడా వేచి చూడాల్సిన విషయం. సో ఇదే అంశం పైన కూడా మాట్లాడడానికి కూడా మనం కొంతమంది నాయకులు కూడా దీనిపైన ఎన్నో కేసులు వేశారు, వాళ్ళని కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. సో శోభన్ గారు చెప్పండి, ఈరోజు ఎన్ కన్వెన్షన్ కూల్చివేత కావచ్చు, తర్వాత గత వారం రోజులుగా ఈ అక్రమ కూల్చివేతలు కూడా జరుగుతున్నాయి. గత ప్రభుత్వం కూడా ఈ విధంగా కూల్చివేతలు చేపట్టారు, ఇప్పుడు కూడా కూల్చివేతలు మొదలుపెట్టారు. సో అందులో ప్రత్యేకంగా ఏంటంటే ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతోటి ఇది కాస్త ఫోకస్ కావడం అనేది జరిగింది. ఏమంటారు దీనిపైన? శోభన్ నా పేరు, సిపిఎం పార్టీ షేర్లింగంపల్లి ఏరియా సెక్రటరీ. నేను ప్రభుత్వము హైడ్రా ఏర్పాటు చేయడానికి స్వాగతిస్తున్నాము. హైడ్రా ఇలాంటి బడాబాబుల విషయంలో కూల్చివేతలు చేయడానికి కూడా మేము స్వాగతిస్తున్నాం. కానీ ఈ ఒక్క చెరువుతోటే, ఒక నాగార్జునతోటే ఎండ్ కావద్దు. చాలా చోట్ల బడాబాబులు చెరువులు కబ్జా పెట్టారు. ఫామ్ హౌస్ల పేరుతోటి చెరువులని, వాటర్ బాటిల్స్ని, 311 మొత్తం వైలేట్ చేశారు. వాటన్నిటిని కూడా ప్రభుత్వం ఈరోజు లెక్కలోకి తీసుకోవాలి. మిగతా చోట్ల కూడా ఇప్పుడు మాజీ మంత్రి మల్లారెడ్డి చెరువు కబ్జా పెట్టాడు. ప్రతి చోట కూడా ప్రభుత్వం స్పందించి చెరువులు ఎక్కడెక్కడ కబ్జా అయినా వాటన్నిటిని కూడా ఈరోజు మొత్తం చెరువుల్ని కబ్జాల నుంచి రక్షించి రీస్టోర్ చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇప్పుడు ఈ చెరువు 30 ఎకరాల్లో ఉంటుంది. దాదాపు 15 ఎకరాల వరకు ఈరోజు ఎంక్రోచ్మెంట్ అయిపోయింది. ఈ రోజు ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇప్పుడు స్పందించింది కాబట్టి చాలా సంతోషం. దీని చెరువుకు లింకు ఉన్న ఇంకో ఈదులకుంట చెరువు ఉంటుంది, దాన్ని కూడా కబ్జా పెట్టారు. ఆ చెరువును కూడా కాపాడాలి. హైదరాబాద్ చుట్టుపక్కల షేర్లింగంపల్లి, గచ్చిబౌలి, మాదాపూర్ చుట్టుపక్కల ఉన్న ప్రతి చెరువుని రక్షించాలి. మా దగ్గర ఉన్న ప్రతి సమాచారాన్ని జిల్లా కలెక్టర్లకి, ప్రభుత్వానికి, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులకు ఇచ్చాము. ఇప్పుడు హైడ్రా కమిషన్ కూడా అన్ని విషయాలు ఇస్తున్నాం. ప్రతి విషయం
విషయంలో కూడా ప్రతి చెరువు విషయంలో కూడా హైడ్రా కమిషనర్ గారు ఇదే చొరవతో ఇదే స్ఫూర్తితో ఇదే ఉత్సాహంతో పనిచేసి ప్రజలకు అనుగుణంగా చేయాలని చెప్పేసి మేము సార్ ఆయన ట్విట్టర్లో ఒక అంగుళం కూడా మేము కబ్జా చేయలేదు సొంతంగా ఆయన ట్విట్టర్ ఆయన చేతిలో ఉండొచ్చు, ఆయన ఇంకా వ్యవసాయం చేతిలో ఉండొచ్చు, కానీ మన కళ్ళ ముందే జరిపిస్తుంది కదా. చెరువు ఉంది, చెరువులనే కట్టాడు కదా. కాబట్టి ఆయన రక్షించుకోవడం కోసం ఏమైనా మాట్లాడవచ్చు, కానీ వాస్తవం ఒకటి ఉంటుంది, సత్యం ఒకటి ఉంటుంది. చెరువుని కబ్జా పెట్టాడు కాబట్టి అది మన కళ్ళ ముందు జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం చేసింది కరెక్ట్. భవిష్యత్తులో కూడా ఆయన ఆ చెరువుని కబ్జా పెట్టకుండా ప్రభుత్వం చర్య తీసుకోవాలని మీ ద్వారా కోరుతున్నాను. ఓకే, ప్రభుత్వం అంటే ఇప్పుడు దీనిపై ఎటువంటి యాక్షన్ తీసుకుంటే బెటర్ అంటారు? మళ్ళీ ఎవరైనా కబ్జా చేసే అవకాశం కూడా ఉంది కదా, ఎందుకంటే అది లేదు, సాఫ్ట్గా ఉంది ప్లాట్ లేదు. ఇప్పుడు దాన్ని మొత్తం తవ్వాలి, మొత్తం దాన్ని రీస్టోర్ చేయాలి. చెరువుని తవ్వేసి అని చెప్పేసి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంది. నాకు నేను నిన్ననే కమిషనర్ గారితో హైడ్రా కమిషనర్ గారితో రోజు నేను టచ్లో ఉన్నాను, మిగతా చెరువుల విషయంలో కూడా టచ్లో ఉన్నాను. ఖచ్చితంగా అట్లా స్పందించి చెరువును రీస్టోర్ చేసిన నమ్మకం మాకు ఉంది. ఎందుకంటే ఇది ఒకటే చెరువు కదా, నాకు చాలా పని ఒత్తిడి ఉంది, స్టాఫ్ లేదు, అవన్నీ రకరకాల ప్రాబ్లమ్స్ కూడా చెప్పారు. బట్ ప్రభుత్వం వైపు నుంచి కూడా నాకు కోఆపరేషన్ ఉంది కాబట్టి మిగతా చెరువుల విషయంలో ఈ చెరువు విషయంలో కూడా ఫర్మ్ ఉంటుందని ఆశిస్తున్నాను. ఎదురుగా కనిపించే బిల్డింగ్ పై కూడా నోటీసులు ఇచ్చారు అని చెప్పేసి అది సర్వే చేశారు అధికారులు, అది అందులోకి వస్తుందా రాదని అధికారుల దగ్గర సర్వే మ్యాప్ ఉంది, ఆ సర్వే ప్రకారం వాళ్ళు చర్య తీసుకుంటారు. అండ్ మీరు ఒక సిపిఐ నాయకులుగా, ఎందుకంటే ఇప్పుడు అక్కడ చాలా మంది గుడిసెలు వేసుకొని ఉంటున్నారు చెరువుకి అనుకొని ఇక్కడ ప్లేస్, మరి వాళ్ళ సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం అందరి విషయంలో ఒకేలా ఉండదు. చట్టాల పట్ల అవగాహన ఉండి సమాజం పట్ల అంత అవగాహన ఉండి సమాజానికి రోల్ మోడల్గా ఉన్న నాగార్జున లాంటి వాళ్ళు కబ్జా పెడితే ఒకలాగా ఉండాలి. పేదలు తెలిసో తెలియక 100 గజాలు 200 గజాలు లేకుంటే చిన్న చిన్న గుడిసెలు వేసుకుంటే ఆ విషయంలో ప్రభుత్వం కోసం జాగ్రత్త ఆలోచించాలి. వాళ్ళకు ఒక పునరావాసం కల్పించాలి, వాళ్ళకి అవగాహన చేయాలి. మీరు చెరువుల దగ్గర కట్టొద్దు, చెరువుల దగ్గర గుడిసెలు వేసుకోవద్దు అని చెప్పేసి వాళ్ళకి చేయాలి. ఖచ్చితంగా గుడిసెల విషయంలో, చెరువుల వాళ్ళ పేదల విషయంలో ఖచ్చితంగా వాళ్ళ వైపు ఉంటాము. ప్రభుత్వం ముందు బడాబాబుల సంగతి తేల్చాలి. బడాబాబులు చాలా చోట్ల కబ్జా పెట్టారు, 1000 ఎకరాలు కబ్జా పెట్టిన చెరువులు కబ్జా పెట్టారు. ముందు వీళ్ళ విషయం తేల్చిన తర్వాత పేదల జోలికి పోవాలి. కోర్టులో స్టే ఉండగా ఇటువంటి కూల్చివేతలు తప్పు కదా, అది ప్రభుత్వం చూసుకుంటుంది. కోర్టులో స్టే ఉండాలి. ఐఏఎస్ ఆఫీసర్లు లక్షలు మన ప్రజాజీతం మన జీతం ఇస్తున్నాం. ఐఏఎస్ ఆఫీసర్ మనమే ఇస్తున్నాం జీతం, వాళ్ళు మన దగ్గర జీతం తీసుకుంటారు కాబట్టి వాళ్ళు ఆలోచిస్తారు. ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ప్రభుత్వానికి సలహాలు ఇచ్చేటోళ్ళు కోర్టుకి ఏం ఆన్సర్ ఇవ్వాలి, వాస్తవం ఏముంది, నాగార్జునకి ఏం ఆన్సర్ ఇవ్వాలి, లాయర్లు ఏం మాట్లాడాలనేది మొత్తం వ్యవస్థ ఉంది, వాళ్ళు చూసుకుంటారు. బట్ సత్యం అనేది చెరువు ఉంది ఇక్కడ, వాస్తవం ఆ చెరువుని కాపాడాలి.